కార్మికులను బూతులు తిట్టిన జీహెచ్ఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవారెడ్డిని సస్పెండ్ చేయాలని హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఉదిరి గోపాల్ డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం వద్ద ఎంటమాలజీ కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 4-5 సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవారెడ్డి, ఏఈలు రాంబాబు, మನೆమ్మలు అవినీతికి పాల్పడ్డారంటూ కార్మికులను బూతులు తిడుతున్నారని ఆరోపించారు. ఇక ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన నోటికి వచ్చినటువంటి అసలు మా నోరుతో అనలే అంత గలీజ్ మాటలు తిడుతున్నాడు. మా కార్మికులు ఈ కింది స్థాయి ఉద్యోగులు కార్మికులు కూడా అట్లాంటి భాష మాట్లాడారు. ఎక్కడి నుండో కోదారండి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయి వచ్చిందంట, వరంగల్ నుండి ఎక్కడి నుండో వచ్చిందంట. అసలు మాట్లాడడానికి రాదు. మీరు చెప్పండి, ఒక ఎంటమాలజిస్ట్ అయ్యి ఉప్పల్ పోయి ఆల్టర్నేట్ చేయాలని చెప్పిండు ఫాగింగ్ లా. సరే మేము స్వాగతించినాం. ఆఫీసర్ చెప్తుంది కదా, మరి 4లా 5లా ఆల్టర్నేట్ ఎందుకు చేయాలి? ఈ రోజు నెల అవుతుంది. నోటికి ఎంత వస్తే అంత మేము నోరుతో చెప్పలేము. అట్లాంటి చెడ్డ మాటలు కార్మికులను తన ఇష్టం వచ్చినట్టు తన సొంత ఫ్యాక్టరీ అనుకుంటుండో ఏమో. ఇమీడియట్ గా తనను సస్పెండ్ చేయాలి. సెప్టెంబర్ 7వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు డీజిల్ కూపన్లు అమ్ముకున్నారు. మదక్త బాధప్తా లెటర్ మీద రాసి విత్ ఎవిడెన్స్ ఇంతమంది సంతకాలు పెట్టి ఇస్తున్నాం కమిషనర్ కి, విజిలెన్స్ కి. తనని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. తర్వాత ఇంకెక్కడనైతే ఆల్టర్నేట్ గా కాలేదో, ఇక్కడనే కాదు, ఈ ఎల్బీ నగరే కాదు, యావత్ జిహెచ్ఎంసీలు అంతటా కూడా ఆల్టర్నేట్ చేయాలి.